అయ్యో అగో అగో చూడు ఇంత క్లారిటీ ఉంది. చేయాలి చేయాలి గైస్, మన వాళ్ళు అయితే ఎవ్వరు అత్తలేరు. ఏ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పరిశాన్ కిరణ్. గైస్, ఈరోజు అయితే మనకైతే ఒక ఛాలెంజ్ అయితే వచ్చింది. ఆ ఛాలెంజ్ ఏంటంటే ఇప్పుడు హాంటెడ్ ప్లేస్. అంటే మీరు చూసే ఉంటారు డేలా మేము ఆడే గ్రౌండ్ ఇది. ఒకసారి చిన్న ఇట్లా చిన్నగా ఒకసారి లైట్ బంద్ చేయ, బండిది ఒకసారి తీ బంద్ చేయ. గైస్, ఇంత డార్క్ ప్లేస్ ఇది. సార్ మళ్ళీ తీ అని మామ, ఇంత డార్క్ ప్లేస్ ఉందో ఈ టైంలో అయితే నాకైతే ఒక మావాడు ఒక్క ఛాలెంజ్ అంటే ఆ ఛాలెంజ్ నేను తీసుకోకపోదు. వాడు నాకన్నా ఒక 2 మాటలకి చేయాలి చేయాలి. వాడు నాకు మొత్తం ఇచ్చేసిన అంటే అత్త ఘోరంగా ఇచ్చేసిండు. వాడు చేయలేదనుకో ఇప్పుడు నేను దేనికి లేనట్టే అంతే. ఆ ఛాలెంజ్ ఏంటో తెలుసా మామ, ఫస్ట్ టైం మామ నేను ఇటువంటి ఛాలెంజ్ చేసుడు. నా వీడియోలలో కూడా చూడు, నేను ఇప్పటిదా ఇటువంటి ఛాలెంజ్ చేయలే. ఒక్కసారి ప్లేసు చిన్నగా మీరు డే టైంలో మీరు చూసినట్టున్నారు మా గ్రౌండ్ ఇదంతా మేము ఆడే ప్లేస్. అయితే మామ దీనిలో దయాలుండే ఏముండే ఫస్ట్ దాన్ని చూసిన మాకు జల్లంటది. చదువు నేను మొత్తం చదివింది కూడా ఇదే స్కూల్లో. అయితే నేను చదివినప్పటి నుంచి అయితే నేను ఇప్పటిదాకా నైట్ టైం అనేది ఒక్కసారి కూడా స్కూల్లో అడుగుట్లేదు. ఎందుకంటే ఒక్కొక్కరు మాట్లాడేది, అందుకోసం కానీ మనం కూడా పోలే. అయితే నాకు వచ్చిన ఛాలెంజ్ ఏంటంటే ఒకసారి ఏమో మా గార్డెన్ చుట్టూగా తిరగాలి, తర్వాత ఇట్లా నడుచుకుంటూ పోవాలి, బాత్రూమ్ కాడ నుంచి మా స్కూల్కి ఎంట్రీ కావాలి. స్కూల్లోకి ఎంట్రీ అయ్యి మళ్ళీ అట్లకి వెళ్ళి ఇట్లా వచ్చేసి మళ్ళీ ఇట్లకి వెళ్ళి మళ్ళీ ఈ ప్లేస్కి రావాలి మామ. ఇదే నా ఛాలెంజ్, ఏం లేదు దీంట్లో. జస్ట్ ఫర్ ఇది ఫన్ కోసం అనుకోర్రి, ఒకటి ఛాలెంజ్ లెక్క అనుకోర్రి. ఫస్ట్ టైం మామ నాకు కూడా లోపల దడ అనిపిస్తుంది. నాతో వచ్చిర్రు ఒక ఇద్దరే ఉన్నారు, వాళ్ళు కూడా ఫస్ట్ అద్దన్నారు, తర్వాత వాళ్ళని కూడా ఒప్పించిన. ఎందుకంటే మనకి ఇజ్జత్ తోడు ఉన్నది వీడియో. చలో మామ, ఇప్పుడు మనం ఒక్కసారి అయితే ఒకసారి లైట్ బంద్ చేయరా, ఒకసారి మొత్తం వ్యూ అయితే వ్యూ ఒకసారి చూపెట్టు ఎట్లా కనిపిస్తుంది. మీకు దగ్గర ఇల్లు దగ్గరనే కనిపిస్తే కానీ ఇప్పటిదాకా అయితే పోయి ఒక్కరు ఉండదు. ఖర్చులో ఒక్క మనిషి. ఇప్పుడు మనం స్కూల్లోకి ఎంట్రీ అయిపోయి టైం అయితే స్టార్ట్ అయింది. ఫస్ట్ మనం ఇక్కడ స్టార్టింగ్ నుంచి అక్కడ మెయిన్ ఎంట్రన్స్ ఉంటుంది. మెయిన్ ఎంట్రన్స్ నుంచి పోదాం, ఇట్లా పోయి ఇట్లా తిరిగి అక్కడ నుంచి బాత్రూమ్ కాడ నుంచి ఎంట్రీ అయ్యాం. బాత్రూమ్ కాడ నుంచి ఎంట్రీ అయ్యి అక్కడ నుంచి లోపలికి పోదాం మామ. అక్కడ ఒక ఎక్కువసేపు రాదు. మావాడు ఏమన్నాడు, నాకు జస్ట్ 5 minutes ఉండమన్నాడు. ఆ స్కూల్లో గార్డెన్లో ఒక రౌండ్ ఏమన్నాడు, అక్కడ ఒకసారి బాత్రూమ్ దిక్కు అయితే పోకన్నాడు. బాత్రూమ్ దిక్కు మనం ట్రై చేద్దాం, బాత్రూమ్ దిక్కు పోతే ఏముంటుందో అని. అన్ని వీడియోలలో ఏమంటారు అంటే బాత్రూమ్ కానీ దయ్యాలు ఉంటాయి, బాత్రూమ్ కానీ దయ్యాలు. ఫస్ట్ టైం అయితే మనం బాత్రూంలో కూడా పోదాం. ఆ ఫీలింగ్ వేరే అనిపిస్తుంది, ఎగ్జైటెడ్ అనిపిస్తుంది, కొద్దిగా భయం దడదడ అంటుంది. మామ డోంట్ ఫర్గెట్ ఫర్ సబ్స్క్రైబ్. మీకోసం అయితే రిస్క్ చేసి అయినా కూడా నేను పోతున్నా. ఇటువంటి హాంటెడ్ కాదు మామ, నేనే చిన్నప్పటి నుంచి చదివిన స్కూల్, నాకు తెలియదు ఎట్లుంటుందో స్కూల్ నుంచి మాట్లాడిన అన్నీ నాకు అన్నీ ఇడున్నాయి. అసలు ఇప్పుడు నేనైతే పోతున్నా, నాకైతే చూస్తేనే భయం అవుతుంది. ఫస్ట్ టైం అయితే నేను లోపలికి పోవాలి అని ఇటువంటి ఛాలెంజ్ ఎత్తున్నాను. నేనైతే ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. ఇప్పుడు అయితే మనం ఎంట్రెన్స్ కరెక్ట్ పోయిన తర్వాత స్టార్ట్ చేస్తాం. బాత్రూంలో అందరూ అంటారు బాత్రూంలో కానీ ఎక్కువ దయాలు మనతో మన వెహికల్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా మనకి ఏమైనా అనిపించింది అనుకో, చాలా వెహికల్ తీసుకుని రైట్ అయిపోయి ఆవిడే లేదు. మధ్యలో వీడియోలు అన్నీ బంద్ అయిపోతాయి మామ. అది నేను నా చేతిలో ఏం లేదు. మనోళ్ళు రిస్క్ చేసి మరీ తిప్పుతున్నాం. అసలు ఇక్కడ మేము అందరం అనుకున్నది ఏంటంటే ఇక్కడ ఒక హైడ్ అండ్ సీక్ గేమ్ వేద్దాం అనుకున్నాం నైట్ టైంని. నేను అది కాలే. నేను ఫస్ట్ టైం అయితే అవుతుంది. ఒక ఫోన్ గౌతమ్ ఒకసారి ఫోన్ ఒకసారి ఫోన్ లాకేసి ఇయో ఇటు చూడు మామ. టైం వచ్చేసి 10:46 అంటే 11 కావడానికి జస్ట్ 14 minutes తక్కువ. మనం లోపలికి అయితే వెళ్దాం. లోపలికి వెళ్ళి 11 ఇప్పుడు 15 అవుతుంది. 11 లోపు మనం బయటికి వెళ్దామా, అప్పుడు మీకు కూడా టైం చూపెడతా. అప్పుడు దాన్ని ఏం చెప్తాను లోపలంతా. చలో మనమైతే ఇక స్టార్ట్ అయిద్దాం. లోపలికి వచ్చేదా గాయస్, మన వాళ్ళు అయితే ఎవ్వరు అత్తలేరు. నేను రారా అంటే అందరు వాళ్ళు ఇద్దరు భయపడుతున్నారు. చలో మనం ఒక్కలమే అయితే లోపలికి అయితే ఎంట్రీ చేయబోతున్నాం. మొత్తం ఎట్లుంటుందో తెలియదు. ఎందుకంటే ఫస్ట్ టైం కాదు గైస్ నేను పోయేది, ఫస్ట్ టైం ఇస్తుంటే హర్రర్ ప్లేస్ ఇది. నేను
ఇప్పుడు అయితే డైరెక్ట్ లోపలికి పోయి డైరెక్ట్ వీడియో అనేది స్టార్ట్ చేద్దాం. ముంగట నాకు ఏం అనిపించలేదు, మీరు కావాలంటే చూడుర్రి. ఇగో అరే కొద్దిగా ఇటు రారా అరే. గైస్ నా ఎక్స్ప్రెషన్ అన్నీ చేంజ్ అయిపోతున్నాయి, మన అన్ని ఎక్స్ప్రెషన్స్ చేంజ్ అయిపోతున్నాయి. గైస్ చూడుర్రి, మనమైతే అచ్చు స్టార్ట్ అయింది. మన ఒకసారి నా ఫేస్ చూడుర్రి, మొత్తం గూస్ బాంబ్స్ అంటే గూస్ బాంబ్స్ లేచి వచ్చినాయి. రే రారా గిట్లా బండి తీర్రా, మీకు దండం పెడతారా, మీరు రాకుర్రా కానీ నేను పోతా. ఒకసారి లైట్ కూడా రారా. గైస్ మనోళ్ళు అయితే అక్కడి నుంచి అడుగు పెట్టేంత ధైర్యం చెప్పలేదు ఇటు. ఏ రారా వాళ్ళైతే అత్తలేరు. మీరైతే చూడొచ్చు మొత్తం క్లీన్, మొత్తం స్కూల్ ఏరియా మొత్తం క్లీన్ ఉంది. చూడు మనమైతే ఇక్కడ ఇది మన ఎంట్రన్స్ గేటు. ఇక్కడ గైస్ ఒక్కసారి చెట్లను చూడుర్రి గైస్, మీకు జస్ట్ ఇట్లా వాళ్ళంతా దూరం పోయారు. మనం ఫస్ట్ టైం ఎంత హర్రర్ అంటే మన వాళ్ళు కొద్దిగా బండి ఫ్లాష్ లైట్ ఆన్ చేసింది. ఉన్నారా గైస్? మన పెద్ద యాప చెట్టు, స్కూల్ మొత్తం కవరింగ్ యాప చెట్టు ఉంది. ఇది మన స్కూల్ బాత్రూమ్ ఇది మన స్కూల్ బాత్రూమ్. మన పోవడానికి అయితే మమ్మల్ని ఆడున్నారు. నాకైతే మొత్తం ఆనాలన్నీ మొత్తం గలగల. గైస్ నేనైతే ఎక్కువ శాతం అయితే భయపడా, ఎందుకంటే మన తెలుసు కదా స్కూల్ మొత్తం అందరు అంటారు కదా గైస్ స్కూల్ కొద్దిగా మంచిగా ఉండదు, అంత మంచి ఏరియా కాదు. మనమైతే సగం ఇక్కడ దాకా అయితే సగం వచ్చినాం గైస్. ఇగో ఇది యాప చెట్టు, కొత్త యాప చెట్టు స్కూల్ ఎంట్రన్స్. పోదాం ఆద్దామా. ఇది ఒక్కసారి మీరు చూడొచ్చు గైస్. నాకు ఎందుకో అంత మంచిగా సేఫ్ కాదనిపిస్తుంది, ఎందుకంటే ఒక్కసారి మీరు చూడు మామ, మొత్తం గూస్ బాంబ్స్ అంటే గూస్ బాంబ్స్ అప్పుడు నుంచి అది అద్దు నాకు వీడియో అద్దె మధ్య చూడొచ్చు. స్కూల్ ఏరియా మొత్తం బ్రల్, మొత్తం బ్లాక్. చూడు అరే బండి తీసుకొని రారా రే, పోదాం దా. మీకు చిన్న ఒకసారి బండి తీసుకొచ్చినప్పుడు గూస్ బాంబ్స్ వచ్చేసినాయి ఒకటేసారి. ఇది చూడొచ్చు మామ, బండి తీసుకొని రాని ఒకసారి ముంగడ పట్టుకోతారని. ఇగో అరే గన్ని అరే డేంజర్. సరే మొత్తం యాప చెట్టు మొత్తం ఆవిడ మీకు తెలియలే, అదే మొత్తం యాప చెట్టు అయితే ఘోరం డేంజర్ ఉంది గైస్. అట్ అయితే ఒకసారి బండి స్ట్రేట్ పెట్టు, నీకు మొత్తం కనిపిస్తుంది. ఒకసారి స్ట్రేట్ పెట్టు, అరే స్ట్రేట్ పెట్టురా బండి. ఇయోరి మామ, అరే గిడదా అయ్యో అగో చూడు రీ, ఇంత క్లారిటీ ఉంది. అరే ఒకసారి గట్లని కొట్టు అరే ఒకసారి ఇది పట్టు. ఇదిగో గైస్ మొత్తం మన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అన్నీ గూస్ బాంబ్స్ కదా. గూస్ బాంబ్స్ అంటే గూస్ బాంబ్స్ వస్తున్నాయి. లోపలికి పోయేంత ధైర్యం. ఒకసారి మళ్ళీ ఒకసారి టన్ని మొత్తం భయంతో జరుగు. నీ ధైర్యానికి దండం. ఇయో ఒక్కసారి మీరు చూడరు ఎంత డేంజర్గా అనిపిస్తుందో. చూడరు ఒకసారి కొద్దిగా ముంగడికి జరిపి చూపెడతా, స్ట్రేట్ పెడతా బండి. చూడురి మామ స్కూలు. ఒక్కసారి స్కూల్ని చూడురి ఒకసారి. ఆడదా అరే బండి చని రే థామ్ గని చమక్ మత్ గని. అయ్యో మామ మనం ఇగో గివడదా మీకు చూపెట్టే యాప చెట్టు ఇదే.
అరే ఫోన్లో ఫ్లాష్లో ఆన్ లేదు, ఫోన్ ఫ్లాష్ ఆన్ చేయరా, ఫోన్ ఫ్లాష్ ఆన్ చేయరా అని. అయ్యో ఇది మన స్కూలు. మీకు ఇంత ధైర్యం అంటే ఇది మాకు లేదు అంత ధైర్యం. ఇది లోపలికి పోయా, ఇగో లోపలైతే ఇంకా మొత్తం సున్సాన్ ఏరియా, మొత్తం సున్సాన్ ఏరియా. ఇది బాత్రూమ్. ఇగో చెట్టు మామ మనతోటి ఇక చాలు, మనం చేసింది హాంటెడ్. ఇగో ఇది యాప చెట్టు కింద అయితే ముగ్గురు చచ్చిపోయారు మా అమ్మ. ఆ రోజు అయితే నేను నా 10th స్టార్ట్ కాకముందు ముగ్గురు చచ్చిపోయారు. మీరు డోర్ చూసిరేమో అని నైట్లో అయితే మీరు ఒక్కరు పోలేరు. ఎందుకంటే ఇది డేంజరస్ ప్లేస్ ఇది. ఎందుకంటే నేను చదివిన స్కూల్ నాకు తెలుసు, ఒక్కొక్కరు చెప్పిన మాటలు అన్నీ నాకు గుర్తున్నాయి. మనం డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోయాం పారి.